హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ రవ్వ లడ్లు. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ రవ్వ లడ్లు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ రవ్వ లడ్లు చేసుకోవచ్చు. మన పిల్లలకి బయట ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే ఈ స్వీట్ చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. ఈ రవ్వ లడ్లు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ముందుగా నేనైతే ఈ కప్పుతో 4 కప్పుల రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ లడ్లు బొంబాయి రవ్వతో చేసుకుంటారు. అదేనండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వతో ఈ రవ్వ లడ్లు తయారు చేసుకుంటారు. ఈ రవ్వ లడ్లుకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి. జస్ట్ ఒక 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రవ్వ లడ్లు తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నేను ఈ కప్పుతో 4 కప్పులు రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న ఈ రవ్వని స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. రవ్వ బాగా ఫ్రై అవుతుంది అండ్ ఈ రవ్వ లడ్డు కూడా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇలాగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ రవ్వని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని అస్సలు అడుగంటనివ్వకండి, కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం ఈ 4 కప్పుల రవ్వకి మేమైతే 2.5 కప్పుల పంచదార తీసుకున్నాం. మీరు కనుక స్వీట్ తక్కువ తినేటట్టయితే 2 కప్స్ ఆఫ్ పంచదార సరిపోతుందండి. ఇలా పంచదార యాడ్ చేసుకున్నాక ఈ రవ్వని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, రవ్వ ఇలా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం దంచేసిన యాలకులు కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఈ రవ్వ మనకి ఫ్రై అయిపోయింది. దీన్ని స్టవ్ నుంచి పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే స్టవ్ మీద కొన్ని పాలు తీసుకొని కాచుకోండి. ఈ పాలు చల్లారనిచ్చేదాకా ఉంచాలి. ఇవి చల్లారేలోపు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా రవ్వలోకి యాడ్ చేసుకొని కలుపుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ రవ్వకి కలుపుకోవాలి. పచ్చిపాలు అసలు యాడ్ చేయకండి, మనం పాలు కాచి చల్లారనిచ్చాక యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిపాలు యాడ్ చేయటం వల్ల మనకి రవ్వ లడ్లు పాడైపోతాయి. సో పాలు కొంచెం వెచ్చగా అయ్యాక వీటిని చల్లార్చుకొని ఈ రవ్వ లడ్డులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా రవ్వలోకి ఈ పాలు యాడ్ చేసుకోవాలి, చల్లారనిచ్చిన పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ లడ్డుని బాగా కలుపుకోవాలి. ఎక్కువ పాలు పోసుకోకండి, ఇవి రవ్వ లడ్లు రావు మనకి.
పిండి జావ అయిపోతుంది, రవ్వ లడ్డులు రావు. సో ఇలాగా మనం కలిపేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలాగా ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి ఈ రవ్వ లడ్డులు చేసుకోవటం వల్ల ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. బయట స్వీట్స్ కాకుండా ఇలా ఇంట్లోనే మనం ఈజీగా వితిన్ షార్ట్ టైంలో ఈ రవ్వ లడ్డులు చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనం తీసుకున్న రవ్వ మిశ్రమం మొత్తాన్ని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం. అంతేనండి, మన టేస్టీ అయిన యమ్మీ అయిన రవ్వ లడ్డులు రెడీ అయిపోయాయి. చూడండి, మనం హెల్తీగా ఇలానే ఇంట్లో ఈ స్వీట్స్ తయారు చేసుకొని తినటం వల్ల మన హెల్త్ పాడవదు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ రవ్వ లడ్డులు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.